మాథ్యూ చాప్టర్ 6 వర్సెస్ 25 to 34 ఒకసారి మనం చూసుకుంటే నేను చదువుతున్నాను. అందువలన నేను మీతో చెప్పింది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పది కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నవో ఆలోచించు. అవి కష్టపడవు, తొడకవు. అయినా తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడు ఉండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. మనం ఇక్కడ దాకా చదువుకున్నాం. సో ఇందులో నాకు తెలిసి ఇది ఒకరోజు గూగుల్ మీట్లో మరి దేవుడు మనతో మాట్లాడారో నాకు ఇప్పుడు రావట్లేదు. బట్ నిన్న నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు దేవుడు నాకు ఈ వాక్యానికి రిలేటెడ్ ఒక వాక్యం ఇచ్చి, ఊరికే జస్ట్ ఒక అంటే స్క్రిప్చర్స్ కానీ రెఫరెన్సెస్ కానీ ఏమి లేదు, దేవుడు ఒక మాట మాట్లాడారు, నాకు అంతా నా హృదయంలో పెట్టారు. మరి దానికి రెఫరెన్సెస్ ఎక్కడున్నాయా అని నేను వెతుకుదాం అనుకునే లోపల దేవుడికి ఇది జ్ఞాపకం చేశాను. అప్పుడు దీన్ని నేను మర్జ్ చేసేస్తే అవి పర్ఫెక్ట్గా కోరిలేట్ అయిపోయాయి ఒకదానితో. సో అందుకే ఇది ఒకవేళ మనం డిస్కస్ చేసుకున్నది అయినప్పటికీ ఐ డోంట్ రిమెంబర్, ఒకవేళ గూగుల్ మీట్లో చెప్పినట్టే ఈరోజు మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్లో వినే వాళ్ళకి దిస్ ఈస్ డెఫినెట్లీ న్యూ. బట్ ఇది ఆల్రెడీ మనం వినున్నా, ఇది కోర్ కాదు, ఇది జస్ట్ పైన బ్రష్. బట్ అసలైన కోర్ మెసేజ్ మనకి దేవుడు ఇచ్చి ఉన్నారు హెవీగా. సో మనం చూసుకుందాం. సో మనము ఇప్పుడు దాకా చదువుకున్నది ఏంటంటే వరీ అండ్ యాంగ్జైటీ గురించి మనం చదువుకున్నాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, వరీ అండ్ యాంగ్జైటీ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. 3 విషయాలు ఇక్కడ దేవుడు రిపీట్ చేశారు. పైన మళ్ళీ కొంచెం కాంటెక్స్ట్ ఇచ్చి కింద ఏంటి అంటే, వాట్ షల్ ఐ ఈట్ నెంబర్ 1, వాట్ షల్ ఐ డ్రింక్ నెంబర్ 2, వాట్ షల్ ఐ వేర్ నెంబర్ 3. అయితే ఈ ఈటింగ్ గురించి, ఈ డ్రింకింగ్ గురించి, ఈ వేరింగ్ గురించి ఇంకొక దగ్గర దేవుడు ఇంకొకలాగా చెప్పారు. దాన్ని మనం చూస్తే దీనికి మనం కొంచెం క్లారిటీ వస్తుంది. దానికోసం మనం ఎక్కడికి వెళ్దామంటే లూక్ చాప్టర్ 12 వర్స్ 13కి వెళ్దాం. సేమ్ ఇదే కాంటెక్స్ట్ ఉంటుంది, అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లూక్ ఆయన పర్సెప్షన్, ఆయన పర్సీవరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంది ఈ వాక్యం గురించి. సో లెట్ us go to Luke chapter 12 verse 13. Luke 12:13 చూస్తే, ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పు అని ఆయన అడగగా, ఆయన ఓయి మీ మీద తీర్పరినిగా ఆయనను పంచిపెట్టువానిగా ఆయనను నన్ను ఎవరు నియమించను అని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. రైట్, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకునేటప్పుడు నాకు స్థలం చాలదు కనుక నేను ఏమి చేతును అని తనలో తను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును అనుకుని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, ఆస్తి అంతటిని సమకూర్చుకొని నా ప్రాణంతో ఇలా అందాం అనుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అని. అయితే దేవుడు అంటారట, వేర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు స్థిరపరిచినవి ఎవనివ్వగును అని ఆయనతో చెప్పారు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకోవడం అలాగే ఉందని చెప్పారు. ఇప్పుడు తినడం గురించి, కొట్టలో కూర్చుకోవడం గురించి దేవుడు కొంచెం డీటెయిల్ అక్కడ ఇచ్చారు. లోపు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఏమి తినాలి అని ఆలోచించకూడదంట. ఎందుకంటే
మోషే 40 days 40 nights సీనాయి కొండ మీద వెళ్ళాడు. ఆలోచించిన 8 నెలల ఏం తాగాలి వెళ్ళాడు అంతే, ఎందుకంటే దేవుడు పిలిచాడు. ఏలియా కూడా 40 days 40 nights ఆయన మౌంట్ హోరెబ్కి నడుచుకుంటూ వెళ్ళే దారిలో కూడా ఏం తినలేదనే రాస్తుంది. ఎందుకంటే ఆ జర్నీ, ఆ 40 days 40 nights జర్నీ కన్నా ముందు ఆయన ఒక దగ్గర పడుకొని ఉంటే ఒక ఏంజల్ వచ్చి లేపి బ్రెడ్ ఇస్తారు, తినమని చెప్తారు, తింటాడు. మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేపి మళ్ళీ బ్రెడ్ ఇస్తారు, మళ్ళీ తినమంటారు, తింటాడు. అది ఆయనకి స్పెషల్ స్ట్రెంగ్త్ ఇచ్చింది అని బైబిల్లో రాస్తుంది. స్ట్రెంగ్త్ కాదు, స్పెషల్ స్ట్రెంగ్త్. అదేం బ్రెడ్ మనకు తెలుసు. స్పెషల్ స్ట్రెంగ్త్ ఇచ్చే బ్రెడ్ ఒకటే ఉంది. సో ఆ స్పెషల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఏలియాకి వచ్చిందో, హీ కుడ్ వాక్ ఫర్ 40 days and 40 nights. ఎందుకంటే అక్కడ కరువు ఉంది. there is no way he can eat, right? Mount Horeb and so was food important to them? Absolutely not. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? తినకుండా ఉండాలా? That is not what the word speaks. When Jesus Christ మరి 40 days 40 nights ఫాస్టింగ్ చేసినప్పుడు ఆయన మరి సాతాను చేత శోధించబడినప్పుడు సాతాను వచ్చి ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకో అంటే యేసుప్రభువు ఏం చెప్పారంటే, నాకు ఆహారం వద్దు, నాకు తండ్రి నోటి నుంచి వచ్చి ప్రతి మాట నాకు ఆహారం చెప్పలేదు. అంటే మనం కాంటెక్స్లో జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, అది కూడా. what that means is, for us to live, for this body to live, it is the literal food that we must eat. But for the physical, for the spirit, we have to take the spiritual food. That is what Jesus meant there. ఓకే, తర్వాత ఏంటి? నేను త్రాగుదుమా అని ఆలోచించకూడదు, ఏమి ధరించుకుందునా అని ఆలోచించకూడదు. ఎందుకంటే అక్కడ ఏం రాస్తుందంటే, బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్లోతింగ్, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫుడ్. ఆడు ఫుడ్ అంతా కూర్చుకున్నాడు, సమకూర్చుకొని పొట్టలో పెట్టుకొని రేపటి నుంచి ఇంకా నేను పండగ చేసుకుంటా అనుకునే టైంలో బాడీ లేచిపోయింది. అంటే ఇప్పుడు ఫుడ్ కన్నా ఏది ఇంపార్టెంట్ అయింది? బాడీ అయింది. మరి కిందకి చదివితే క్లోదింగ్ కన్నా బాడీ ఇంపార్టెంట్ అయింది, ఫుడ్ కన్నా లైఫ్ ఇంపార్టెంట్ అయింది. సో ఒకవేళ మనకి ఫుడ్ ఉండి లైఫ్ లేకపోతే, ఒకవేళ బట్టలు ఉండి బాడీ లేకపోతే, బాడీ గొయ్యలో ఉంటే ఏదైనా యూజా? సో గాడ్ సేస్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటాం. వర్స్ 26లో మనకు దేవుడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు పక్షుల గురించి. అవి విత్తవు, అవి కొయ్యవు, అందుకే అవి బేఫికర్ ఉన్నాయి. Why do these birds are compared to human? Why does God spoke about birds there? అంటే they know their creator. They know that the one who created them is able to provide to them. పక్షులు నమ్ముతున్నాయి కానీ మనుషులు నమ్ముతున్నాయి, అందుకే అక్కడ ఆ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వచ్చింది. బర్డ్స్ బిలీవ్, యానిమల్స్ బిలీవ్, the whole creation believes that the creator provides for them, but the human being doesn't believe. ఎలా తెలుస్తుంది మనకి? ఎందుకంటే సమకూర్చుకుంటున్నాడు కదా. మరి ఆయన ఎందుకు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏంటి? దేవుడు సమకూర్చుకోకండి అని చెప్పాడు. మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా? ఇంట్లో మరి బియ్యం బస్తాలు ఉంటుందా? మళ్ళీ అది కాదు కాంటెక్స్ట్, మనం అది మాట్లాడుకున్నాము. ఇట్స్ నాట్ అబౌట్ ఆ సమకూర్పు. ఏ సమకూర్పు అంటే ఈ యాంగ్జైటీ అండ్ వరీతో కూడా సమకూర్పు మనకు అవసరం. ఎవడేం చెప్తుందంటే ఐ విల్ ప్రొవైడ్ యూ. తర్వాత గాడ్ ఆల్సో ఈస్ టాకింగ్ అబౌట్ లిలీస్, ఫ్లవర్స్ గురించి మాట్లాడుతున్నారు. జీసస్ క్రైస్ట్కి ఈ సాల్మన్ గురించి ఎలా తెలిసి ఉంటుంది అంటే, అఫ్కోర్స్ ఆయన దేవుడు కాబట్టి తెలిసింది. బట్ వెన్ హీ కేమ్ డౌన్ యాజ్ హ్యూమన్ బీయింగ్, హౌ కుడ్ హీ నో? హీ నో ఇట్ బికాస్ హీ రెడ్ ద స్క్రిప్చర్స్. ఎక్కడ రాసింది సాల్మన్ గురించి? క్రానికల్స్లో రాసింది, కింగ్స్లో రాసింది. జీసస్ క్రైస్ట్ అక్కడ స్క్రిప్చర్స్ చదివారు కాబట్టి అదే ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తున్నారు. ఏంటి? సొలొమోనుని జ్ఞాపకం చేసుకొని అంటున్నారు. ఎక్కడుంది? మనం సొలొమోను గురించి చదువుతాం. ఎక్కడ రాసిందంటే మొదటి రాజులు చదవచ్చు. సరే, ఫస్ట్ సెకండ్ క్రానికల్స్ గురించి చదువుతాం. 2వ దినవృత్తాంతములు 9:13. సెకండ్ క్రానికల్స్ 9:30. సెకండ్ క్రానికల్స్ 9:30 లో గంధవర్గములు అమ్ము వర్తకులు ఇతర వర్తకులు కొని వచ్చు బంగారం కాక సొలొమోనుకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోనునకు బంగారం వెండి తీసుకుని వచ్చారు. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో అలుగులు గల $200 చేయించాడు. బంగారంతో డాళ్ళు
ఒక్కొక్క డాలరుకు 600 తులములు బంగారం పట్టింది. మరియు సాగగొట్టిన బంగారంతో 300 కేడములను చేయించాడు. ఒక్కొక్క కేడముకు 300 తులముల బంగారం పట్టింది. వాటిని రాజు లెబనోను అరణ్యపు నగరునందు ఉంచాడు. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనం చేయించి ప్రశస్తమైన బంగారంతో ఆ సింహాసనాన్ని పొదిగించాడు. ఆ సింహాసనానికి దాంతో కలిసిన 6 బంగారపు సోపానములు, సింహాసనము కట్టి ఉన్న బంగారపు పాదపీఠము ఉంది. ఇదంతా చదువుకుంటూ పోతే ఫస్ట్ ఈ సెకండ్ క్రానికల్స్ అండ్ కింగ్స్ లో మనం చూస్తే సోలమన్ ఎంత రిచ్, సోలమన్ ఎంత మెజెస్టిక్ మనకి మనం చదువుతున్నాం. జీసస్ కూడా అక్కడ నుంచి చదువుకుంటారు, కింగ్స్ స్క్రాల్ నుంచో లేకపోతే ప్రాఫిట్స్ స్క్రాల్ నుంచో. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు సినగాగ్స్ ఉండేది కదా, సినగాగ్స్ లో వాళ్ళు స్క్రోల్ నుంచి చదివేవాళ్ళు కదా. సో జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే చదివి ఉన్నారో అది ఆయనకి అట్లా తెలుసు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, not as a god, as a human being, Jesus knows about Solomon. Because how do we know about Solomon? Because we heard about Solomon from as stories, in the form of stories, or we read about Solomon. అందుకే మనకు తెలుసు. జీసస్ కూడా అట్లా తెలుసు. కానీ అక్కడ జీసస్ చదివింది అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? when Jesus was speaking on the mountain, Jesus is speaking something opposite of what he read. చదివిందేమో సొలొమోను బంగారం ఎన్ని చేయించాడు, సొలొమోనుకి అంత బంగారం వచ్చింది, సొలొమోనుకి అంతమంది గిఫ్ట్స్ ఇచ్చారు, సొలొమోను సింహాసనం ఫుల్ బంగారంతో ఉంది. ఇంకా అసలు బంగారం వినిపిస్తుంది మనకి. బంగారం బంగారం, ఎక్కడ చూస్తే అక్కడ బంగారం, ఎక్కడ చూస్తే అక్కడ ధనం, ఎక్కడ చూస్తే అక్కడ ఆయనకి ఇది లేదు అనేది లేదు. దెర్ ఇస్ నథింగ్ దట్ సొలొమన్ ఇస్ ల్యాకింగ్. బట్ ఇక్కడ జీసస్ ఏం చెప్తున్నారు తెలుసా? ఆపోజిట్ ఆఫ్ ఇట్ చెప్తున్నారు, టోటలీ ఆపోజిట్. ఏంటి తెలుసా? సొలొమన్ కంటే ఒక గడ్డి పువ్వు అంట, పొద్దున్న పూసి సాయంత్రానికి ఎండిపోయి ఒక పువ్వు సొలొమన్ కంటే బ్యూటిఫుల్ గా అలంకరించబడింది. అదేంటి? ఆయన చదివే చెప్తున్నారా, చదవకుండా చెప్తున్నారా? కొన్ని చదివితే ఆయనకు తెలీదా? సొలొమన్ కదా ఇక్కడ పొగలాల్సింది, సొలొమన్ కదా. ఈ పువ్వు ఏంటి? పొంగిపోయింది. సొలొమన్ రిచెస్ ఏంటి, ఈ పువ్వు ఏంటి? బట్ వై డిడ్ జీసస్ సే ఇట్? Jesus wants to tell us that if Jesus takes care of something, he creates and takes care of something that really doesn't have any bother or worry, because he is its creator. దేవుడు దాన్ని అలంకరించారంటే, దేవుడు అలంకరించింది మనుషులు అలంకరించిన దాంట్లో తేడా చూస్తే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో వాట్ హ్యాపెండ్ హియర్? if God cares about such small details of nature, how much he cares about you ante not your body, your spirit, which is eternal. Your body is not eternal. See, if God cares about that small flower, if God cares about that little bird, how much God cares about you? See, these birds, today you see them, tomorrow you may not see them. See these flowers, today you may see them, tomorrow you may not see them. God is taking care of them. Why not? Why can't he take care of us? వీటి గురించి ఎవరు వరి అవుతున్నారు తెలుసా? జెంటైల్స్ వరి అవుతున్నారు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో. చూడండి ఒకసారి ఫస్ట్ జాన్, మొదటి యోహాను 2:15 చదువు. ఫస్ట్ జాన్ 2:15. ఫస్ట్ జాన్ 2:15లో ఈ లోకమునైనను లోకమున ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా 1 శరీరాశ, నేత్రాశ, జీవగుణపం తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించుకున్నది ఏముంది లోకంలో? అవి ఉన్నాయి. ఈ ఏమి తిందునో, ఏమి తాగుదునో, ఏమి ధరించుదునో అని ఆలోచించేవాడు వాటి గురించి ఆలోచిస్తాడు, లోకంలో ఉన్న వాటి గురించి. కానీ మనం దేని గురించి ఆలోచించాలంట? ఏమి తిందునో అంటే స్పిరిచువల్ ఫుడ్ దట్ ద లార్డ్ ఈస్ గివింగ్ us the word. ఏమి తాగుదునో, ఇట్స్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఏమి ధరించుకుందును, ద గ్లోరియస్ బాడీ when the Lord comes. కదా, we have to bother about that. మరి లాస్ట్ దేవుడు ఒక బెంచ్ మార్క్, ఒక సాలిడ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏంటంటే, నీకు ఇవన్నీ కావాలని పరలోకంలో నీ తండ్రికి నువ్వు అడగకముందే తెలుసు. ఏం కావాలని? నీకు నీడ్స్ ఉన్నాయని, నీ నీడ్స్ నీకు ఫుల్ఫిల్ అవ్వాలని ఆయనకి ముందే తెలుసు. కాబట్టి అవి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అవి నువ్వు అడగకపోయినా ఇయ్యగల సమర్థుడు
నీ దేవుడు. ఎలా చెప్తున్నావు? ప్రూఫ్ ఏంటి ఇస్తాడని? ఒకసారి బయటికి వెళ్ళండి, పక్షులను చూడండి, ఎగురుతున్నాయి, కూర్చుంటున్నాయి, పడుకుంటున్నాయి, లెగుస్తున్నాయి, ఎగురుతున్నాయి, అంతే. ఇంకేం చేస్తున్నాయి? వరి అవుతున్నాయి, చింతిస్తున్నాయి. ఈఎంఐ కట్టాలని వాటికి బాధ ఉందా? లేనే. లేకపోతే ఇంకేదన్నా చేయాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి రావాలి, ఎవరైనా వాళ్ళకి బాధ ఉందా? లేనే లేదు. లేకపోతే ఏదైనా పని చేసుకోవాలని బాధ ఉందా? లేనే లేదు. పువ్వులకి ఏమో ఇప్పుడు ఎలా పోస్తామేమో అని బాధ ఉందా? లేదు. దేవుడు వాటిని క్రియేట్ చేసినప్పుడే క్రియేట్ చేసేసాడు. ఎలా ఏంటంటే ఫర్ దెమ్ టు డూ దేర్ ఆ న్యాచురల్ ఫినామినన్ జరిగిపోవడానికి అది క్రియేట్ చేశాడు. మరి మనల్ని ఎందుకు క్రియేట్ చేశారు? మన న్యాచురల్ ఫినామినన్ ఏంటంటే టు లివ్ అండ్ టు కాన్కర్. దేవుడు అదే చెప్పాడు కదా ఆదాముని సృష్టించినప్పుడు, యూ సబ్డ్యూ ద ఎర్త్. వాట్ ఇట్ గాడ్ విల్ యాడ్? సబ్డ్యూ ది ఎర్త్. దీన్ని అసలు నిందించండి, దీన్ని లోపరుచుకోండి, అంతే. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ టు డూ ఓన్లీ దట్, నాట్ టు వరీ అబౌట్ unnecessary things. God says, I know that you need them. So what is God asking us to search for? God is asking us to search for righteousness. నీతిని, రాజ్యాన్ని మొదలుపెట్టగా చెప్తున్నారు. ఒకరోజు మనం మాట్లాడుకున్నాం, నీతి అంటే ఏ నీతి? సొంత నీతి కాదు, స్వనీతి కాదు, ఆయన నీతి. అందుకే సర్చ్ ఫర్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అవినీతిని లేకపోతే మీ సొంత నీతిని కాదు, నా అంటే దేవుని నీతిని వెతకాలి. మనము ఆయన రాజ్యాన్ని వెతకాలంటే అది ఎక్కడో మనం వెతకనక్కర్లేదు, మన మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం. ఒకరోజు మరి నేను చెప్పాను, ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఒకరోజు నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఒక కర్రలతో పెట్టిన ఫెన్స్ ఉంది, ఆ ఫెన్స్లో చాలా కోటలు ఉన్నాయి. ఆ ఫెన్స్ మీద చాలా దారులు అన్ని వైపులు వెళ్ళిపోయాయి. అన్ని వైపుల్లో, అన్ని దారులు జీసస్, ఇక్కడికి జీసస్ అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే టు బ్రింగ్ ఆల్ ద లాస్ట్ షీప్, అంటే టు బ్రింగ్ ద ఎలెక్టెడ్ వన్స్ హూ ఆర్ లాస్ట్, టు బ్రింగ్ దమ్ బ్యాక్ అని వెళ్తున్నారు. హీస్ బ్రింగింగ్ అండ్ హీస్ పుట్టింగ్ ఆల్ దోస్ ఇన్ దట్ ఫెన్స్. ఆ ఫెన్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఓహో అది సేఫ్టీ ప్లేస్ ఏమో అనుకున్నాం, సేఫ్ ప్లేస్లో తెచ్చి దేవుడు పెడుతున్నారు అనుకున్నాం. తర్వాత దాని గురించి ధ్యానించే కొద్ది దేవుడు ఇంకా దాని గురించి నాతో మాట్లాడి చెప్పిన విషయం ఏంటంటే దట్ ఈస్ ద kingdom of God. Kingdom of God which is on this earth. Kingdom of God is not in the heaven. Kingdom of God is nowhere in the clouds. Kingdom of God is in between us, in other words. So man ఇక్కడ నిల్చున్నానంటే I'm not standing on this ground. I'm in the kingdom of heaven. God said, there is one more example that God gave me about that fence. It's also called the government, the Lord's government. We are not the part of this government. So BJP government or Congress government, TRS government kaadu. We are in the Lord's government, where the Lord is the governor. So that's the government, and we are appointed, and we are doing a government job. If you don't have a government job, don't worry. This is a government job. You are in a government job. You are doing there a government job. You know who is your trainer? The Holy Spirit God is your trainer. Once you are appointed in your position, you will have a trainer like every other organization has. The trainer will train you and then give you your work. You have to go do your work. So kingdom of heaven లో నేను ఉన్నానంటే ఆహా దేవుడు నన్ను రక్షించేసి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో పెట్టేశారు కాబట్టి ఇంకా పని పాట ఏం లేదు, కూర్చొని తినడమే అని కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ఎ వర్క్ టు డూ అండ్ యూ హ్యావ్ రివార్డ్స్ టు రిసీవ్. యు నో వాట్ బెనిన్ గారు ఆయన ఒకసారి వాక్యం చెప్తూ ఆయన ఏం చెప్పారు, వై ఆర్ వి లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే ఈజ్ ఫర్ ద నెక్స్ట్ వరల్డ్ టు కమ్. మనము ఈ వరల్డ్ లో ఎందుకు జీవిస్తున్నామంటే నెక్స్ట్ వరల్డ్ లో మనకి ఏమవుతుందో అనేది తెలిపేదే మనకి ఈ వరల్డ్ లో మనం జీవించే జీవితం. నెక్స్ట్ లైఫ్ లో మనకి ఏమవుతుందో, మనం ఏం చేస్తామో అనేది తెలిపేదే మనకి ఈ లైఫ్. ఈ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ టెస్ట్స్ అండ్ ట్రయల్స్, ఆ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ రెస్ట్. ఈ లైఫ్ లో చేసింది ఆ లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దాట్ లైఫ్ ఈస్ కమింగ్ వెరీ 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 సూన్, వేర్ we will not be in our bodies, we will not have sicknesses, we will not have hunger, we will not have, God is everything for us, right? మనకు తెలుసు. So God is testing us. God put us here and God is testing us. ఇక మర్చిపోండి, దుష్టుడు లేడు, సాతాను లేడు, టెంప్టేషన్ లేదు, శోధన లేదు, ఏమీ లేదబ్బా, ఏమీ లేదు. నువ్వు దేవుడే ఉన్నాడు ఈ లోకంలో, నువ్వు దేవుడు, ఇంకా ఎవరు లేదంటే. నీకు ఒక ఫ్యామిలీ ఉందా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా, నాకు కొలీగ్స్ ఉన్నారా, ఒక దుష్టుడు నన్ను కలగడానికి టెంప్ట్ చేయడానికి ఉన్నాడా? ఎవరు లేదు. There is only you and your God. Trust your God. Your God is here, maybe not to give you comfort. He wants to give you comfort in the next life.
For that, he's testing you. He's seeing whether you are perfect for that next life or not. God is testing you to know. See, ఏదైనా టెస్ట్ ఖచ్చితంగా జరగాల్సిందే. If you are buying something, will we not test? చిన్నది మొదలుపెట్టి పెద్దది మనం ఏం కొనుక్కుందాం, 10 రూపాయలు పెట్టి కొనుక్కునేదైనా మనము 1000 రూపాయలు పెట్టి కొనుక్కునేదైనా టెస్ట్ చేయకుండా కొంటామా? కొనగా. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎస్పెషలీ ఆన్ చేసుకొని చూసుకొని అన్ని పనిచేస్తున్నాయి, లైట్లు అన్నీ వస్తున్నాయా, అంతా ప్రాపర్గా ఫంక్షనింగ్ అవుతుందా లేదా టెస్ట్ చేసే వాడకంలో పెడతాం. మరి దేవుడు పెట్టకూడదా? నువ్వు ఒక్కడే పెట్టాలా? దట్స్ వై గాడ్ ఈస్ టెస్టింగ్ యూ హియర్. హీ వాంట్స్ టు సీ హౌ యూ విల్ రెస్పాండ్ ఇన్ యువర్ నెక్స్ట్ లైఫ్, దట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. మనకి చాలా అంటే ఉందిలే బైబిల్లో. సి, ఐ డోంట్ రిజెక్ట్ వాట్ ఈస్ ఇన్ ద బైబిల్, ఐ షుడెంట్ రిజెక్ట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ఇన్ ద బైబిల్. బట్ సింప్లీ లాజికలీ మనం ఆలోచిస్తే ఒక విషయం ఏమర్థమవుతుందంటే, అవర్ మైండ్ ఈస్ ఫిల్డ్ విత్ సంథింగ్ కాల్డ్ టెంప్టేషన్ అండ్ సిన్. అండ్ we were taught from our childhood that the devil tempts us and makes us fall into sin. But it is never taught to us that well that we can really overcome him through the word. అందుకే పడిపోతాము అనేదే మైండ్లో ఫిల్ అయిపోయి ఉంది, కానీ మనం జయించగలము అనేది మనకి అంత ఎక్కలేదు. సో వాట్ గాడ్ వాంట్స్ us to do is forget about what is happening to you. Just think about one thing. Whatever came to you is allowed to by me. నేను అలౌ చేస్తేనే నీకు వచ్చింది. నేను అలౌ చేయకపోతే నీ దగ్గర చేయడం కూడా రాదు. ఎందుకంటే నేను నీ క్రియేట్ అని. ఆ పువ్వు చూడు, ఆ పిట్ట చూడు, సింపుల్. అంతకన్నా నీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవసరం. జస్ట్ లుక్ ఎట్ దట్ బర్డ్ అండ్ లుక్ ఎట్ దట్ ఫ్లవర్. వాట్ ఆర్ దే డూయింగ్? వాట్ ఆర్ వీ డూయింగ్? ఆర్ వీ లైక్ దట్ ఫెలో హూ ఈస్ గ్యాదరింగ్ ఆల్ థింగ్స్ అండ్ దెన్ థింకింగ్ ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ఎంజాయ్ చేయడమే నా పని. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ అట్లాంటి అది లేనే లేదు. సో బిబ్లికల్ కాన్సెప్ట్. What is biblical concept? It's just believing in the Lord, trusting in His grace. Simple. Okay? So God says that I know this. So you search for my kingdom. ఉంది మీ మధ్యలో ఎక్కడో ఉంది. Hidden. It's hidden definitely. ఎందుకంటే మీరు దాన్ని గోచాడి వెతకాలని దేవుడు వాక్యం ఇచ్చారు. ఇంత ఈజీగా He will not put it in front of us. We have to search. We have to pay a price for it. Without paying a price for it, you won't get it. You have to pay a price for it. I know Jesus already paid a price for it, but that's a different price. From our end, we have to do something else to find where the kingdom of heaven is first. దాన్ని వెతకాలి. లేకపోతే వెతకాలని ఎందుకు రాశారు దేవుడు? అది ఎక్కడెక్కడ తెచ్చుకోరా పోయి రాసేవాళ్ళు కదా. He said, నా రాజ్యాన్ని నా నీతిని ఫస్ట్ వెతుకున్నాను. మనం నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు ఇవన్నీ మనకి యాడ్ అయిపోతాయి. రాసుకోండి మీకు ఏమేమి లేవో, ఏమేమి అవసరం ఉందో. రైట్ డౌన్ ఆల్ ఆఫ్ దెమ్. రాసేసి మూసేసి ఓ పక్కన పెట్టేసాను. ఇంకా దాని తర్వాత యూ సర్చ్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ విత్ ఆల్ యువర్ హార్ట్. చాలా సంవత్సరాలు అయిన తర్వాత లేదా చాలా రోజులు అయిన తర్వాత ఆ లిస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. అందులోంచి మీకు ఏదన్నా రాలేదా చూసుకోండి. ఒక్కటి కూడా రాకుండా ఉంది. ఎవ్రీథింగ్ దట్ యూ రోట్ డౌన్ విల్ బి యోర్స్ ఆల్రెడీ, బికాస్ యూ డింట్ రియలీ ఫోకస్ ఆన్ దాట్. యువర్ ఫోకస్ వాస్ డిఫరెంట్. నేను బ్లెస్సీ గురించి నేను ఎప్పుడు చెప్తాను. బ్లెస్సీ నేను ఒకరోజు అంటే యాక్చువల్లీ దేవుడు పర్సనల్ ప్రేయర్లో రివీల్ చేసే దానికంటే ఎక్కువ సహవాసంలో రివీల్ చేస్తాను చాలా విషయాలు. సో బ్లెస్సీ అండ్ ఐ వర్ ప్రేయింగ్ వన్ డే. బ్లెస్సీ చెప్పింది ఇంట్లో చాలా గడబడి ఉంది, ప్రాబ్లం ఉంది. ఆమె ప్రాబ్లం అంటే చాలా ఒకలాంటి మెంటల్ స్టేట్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అంత బిగ్ ప్రాబ్లం బ్లెస్సీకి ఉంది. బ్లెస్సీ ఫోన్ చేసి గంట సేపు చెప్పింది నాకు ప్రాబ్లం. నేను ఆ గంట సేపట్లో అని అంటున్నాను తప్ప నేను ఒక మాట, ఎందుకంటే షీఈస్ కంటిన్యూస్ టెల్లింగ్ ఇదే అదే ప్రాబ్లం. బ్లెస్సీ చెప్పే ప్రతిదానికి ఇప్పుడు నేను వాక్యం నుంచి ఏం మాట్లాడి బ్లెస్సీని కంఫర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సీన్ చెప్పింది, ఈ సీన్కి వాక్యం నుంచి ఏది చెప్పి నేను కంఫర్ట్ చేయాలి. తర్వాత బ్లెస్సీ ఈ సీన్ చెప్పింది, ఈ సీన్కి నేను వాక్యం నుంచి ఏది చెప్పి కంఫర్ట్ చేయాలి అని అన్ని మైండ్లో పెట్టుకొని రెడీగా ఉంటాను. బ్లెస్సీ అయిపోయింది. అన్నా ఏం చేద్దామన్నా అనగానే బ్లెస్సీ అని మొదలుపెట్టి అవేం రావట్లేదు నా మైండ్కి. ఏదో అనుకున్నాం కదబ్బా ఏంటి దానికి ఏదో అందామనుకో ఏదో చెప్దాం అనుకున్నా పోయింది. దేవుడు డైరెక్ట్గా ఒక మాట పెట్టారు. ఏంటంటే అంటే ఇంత బ్యూటిఫుల్గా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంటంటే జీసస్ ఈజ్ లైక్ ఎ జిగ్సా పజిల్. జీసస్ ఈజ్ లైక్ అ జిగ్సా పజిల్. మీకు జిగ్సా పజిల్ తెలుసు కదా. జిగ్సా పజిల్స్లో మన పీసెస్ ఉంటాయి. ఒక పీస్ పక్కన దేని పక్కన ఏది మ్యాచ్ అయితే అలా పెట్టాలి. చాలా పీసెస్ని పెడితే ఒక ఫుల్ పిక్చర్ ఫామ్ అవుతుంది.
ఒక్కొక్క పీస్ ఏం చేసామంటే దేవుడు ఏం చేశాడంటే అన్ని వేరు పరిచేసి బైబిల్ అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి అలా పెట్టేసి ఊరికే సరదాగా ఒక నంబర్ అనుకుందాం. ఒక 1000 పీసెస్ ఉంది. జీసస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 1000 పీసెస్. All those 1000 pieces are in the Bible. So what should we do? We start reading Genesis నుంచి Revelation వరకు మొత్తం బైబిల్ కొట్టేసారు. You will find one or two pieces. God will definitely speak to you and he will give you one piece. Oh, you are so lucky if you get one piece. But how do you know that ఎక్కడ ఆ పీస్ ఎక్కడది? Where does the piece belong to? అక్కడ పైనదా, కిందదా, మధ్యలోదా, లెఫ్ట్దా, రైట్దా, ఎక్కడది? You don't know. You cannot even guess that. So what should you do? You should start reading again. Genesis నుంచి Revelation వరకు కొట్టేసారు. You will get 3 more pieces this time. ఎందుకంటే ఫస్ట్ టైంకి ఇప్పటికి కొంచెం లెవెల్ అప్ అయింది కదా దేవుడు. నేను లెవెల్ అప్ చేశారు. 3rd టైం చదువు, 4th టైం చదువు, 10th టైం చదువు, nth టైం చదువు, ఇన్ఫినిట్ టైం చదువుతూనే ఉంది. The more you read the word, the more you find Jesus in the word, and the more you find him, you will put them in all order, and Jesus started to become real to you. నువ్వు ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నావు. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో నీ సమస్యని మర్చిపోయావు. ఎందుకంటే నీ ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. యువర్ ఫోకస్ ఇస్ షిఫ్టెడ్ కంప్లీట్లీ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్ ఆన్ టు జీసస్. ఇప్పుడు నీ ఫోకస్ అంతా ఒకటి ఏంటంటే వెతకాలి, నాకు కావాలి. అది ఒక్క పీస్ దొరకట్లేదు, ఎక్కడో మిస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ పీస్ వచ్చిందంటే ఫుల్ అయిపోతాను. మళ్ళీ వెతకాలి, వెతుకుతూనే ఉండాలి, భోజనాలి, అడుగుతూనే ఉండాలి. అడగండి, లాక్ చేయండి, అడగండి కదా, అడుక్కోండి. Beg. God will definitely open. God will definitely reveal him in heaven. Once you get the full picture of what Jesus Christ is, and only if you turn back to see, you will not find a single problem of yours behind you. ఎక్కడ పోయేవన్నీ సాల్వ్ అయిపోయింది. ఆ వాక్యం, ఈ వాక్యం. మరి నన్ను వెతకండి, అవన్నీ మీకు అయిపోతాయి. మీకు కావాల్సిన లిస్ట్ అంతా వచ్చేస్తుంది. మీలోంచి పోవాల్సినవన్నీ పోతాయి. ఎక్కడ పోతాయి? వ్యానిష్ అయిపోతాయి, నీకు తెలియకుండా పోతాయి. అరే ఏమైపోయాయి? నిన్న నా ఫోకస్ అంతా ఇక్కడ పెట్టేసాను, నేను అది మర్చిపోయిన వాటి సంగతి. మొత్తం ఎగ్దమ్ gone. They are gone completely. And you know what is the other best thing that will happen to you? When you look at the full picture of Jesus and when you look at yourself in the mirror, you both will look the same. You will look like Jesus. You know why? In that process of searching for Jesus, in that process of finding Jesus, in that process of arranging what Jesus is and knowing his qualities, knowing his characteristics, knowing his lifestyle, will change you like him. So what should we do now? Focus. ఎలీషా వెళ్తున్నప్పుడు ఏలియా టైం వచ్చింది వెళ్ళిపోవడానికి పైకి పర్వతాల్లో. అప్పుడు ఏలియా అంటాడు, ఎలీషా అడుగుతాడు, ఏలియా అడుగుతాడు, నీకు ఏం కావాలి? ఊరికే నా అంటే నీకు ఏం కావాలి? నాకు సీదా చెప్పు. ఎలీషా అంటాడు, నీ దగ్గర నుంచి నాకు డబల్ అనేది కావాలి. సరే, ఇప్పుడు నేను ఎత్తబడడానికి రెడీగా ఉన్నాను. నేను ఎత్తబడే సీన్ నువ్వు చూసావా, నీకు వచ్చేస్తావు. మిస్ అయ్యావా, మిస్ అయిపోతావు. సో యు నో వాట్ ఎలీషా షిఫ్టెడ్ హిస్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ ఆల్ ద అదర్ థింగ్స్. ఆ ముందు దారిలో చాలా విషయాలు అడుగుతుంటాడు, బట్ ఆ తర్వాత ఆయన ఫోకస్ అంతా వాటి మీద నుంచి ఈయన ఎత్తబడే సీన్ మీద ఫిక్స్ చేస్తాడు కానీ. దెన్ హీ సీస్ Elijah going into heaven and then he receives. The same example ఏంటంటే ఫోకస్ ఆన్ జీసస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి డన్. నీ దేవుడు తెలియదా నీకు ఏం కావాలో? నువ్వు సపరేట్గా చెప్పాలా ఫోన్ చేసి? నాట్ నీడెడ్. యూ సర్చ్ ఫర్ హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఆన్ టు హిమ్. సో ఇక్కడ 3 అమేజింగ్ వర్డ్స్, నేను అమేజింగ్ phrases రాసుకున్నా. I'll read them out for you. This definitely will encourage you. This is not from Bible. These are regular phrases, quotations. Worry is a burden borrowed from tomorrow. I repeat, worry is a burden borrowed from tomorrow. Tomorrow లో ఏముందో నీకు తెలియదు. అక్కడ ఏముందో తెలియని దగ్గర నుంచి నువ్వు ఒక వరిని కొనుక్కొని తెచ్చుకుంటున్నావు. అదే వరి అంటే. వరి డెఫినేషన్. ఇంకోటి ఏంటి వరి డెఫినేషన్? వరి ఈజ్ a merciless grave digger. Worry is a merciless grave digger. Whose grave? Your grave. Your worry digs your grave and it is merciless. Third, your worry is a stumbling block for others. నీకు worry ఉంటే ఆ worry నేను ఒక్కడే పోల్చదు కానీ నీకు సంబంధించిన అందరినీ చేసేస్తాను. So you shouldn't worry at all. Right? So,
అసలైన బాటమ్ లైన్కి వచ్చేస్తే, యు నో వాట్ గాడ్ స్పోక్ టు మీ 3 days ago, నాట్ 3 or 4 days ago. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, ఎక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకుంటే దేవుడు కొన్ని 2020లో జరిగిన కొన్ని సీక్వెన్సెస్ నాకు జ్ఞాపకం చేశాను. 2020లో ఏమేమి జరిగాయని జ్ఞాపకం చేసుకుంటే 2020 స్టార్టింగ్లో కొంచెం ఇంట్లో గడపడైంది. 2020 మధ్యలో ఒక జూన్ జూలై వచ్చేసరికి వెళ్ళిన వాళ్ళ డాడీ చనిపోవడం ద్వారా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఆ మధ్యలో మా చెల్లి వచ్చింది, అమూల్య వచ్చింది కాకినాడ నుంచి, అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ తర్వాత డిస్టర్బెన్స్ ఉంది. 2020లో డిస్టర్బెన్సెస్ లేవా? 2020 ఆరామ్సే వెళ్ళిపోయిందా అంటే లేదు. 2020 అంతా మనం వరి అవ్వడానికి ద బెస్ట్ ఇయర్ 2020 అవ్వడానికి. ఒకవేళ అంతే అవినట్టే అవ్వకపోతే మంచిదే, బట్ 2020 ఈజ్ ద ఇయర్ ఆఫ్ వరి. అయితే ఇప్పుడు 2020లో ఉన్నాను, నేను జనవరి ఎండింగ్లో వచ్చేసాను. నన్ను నేను ఇక్కడే ఉంచేసుకుని నేను ఆత్మలో ఒకసారి 2020లో వెళ్ళిపోయినట్టుగా ఏమన్నా చూస్తున్నాను. 2020లో స్టార్టింగ్ అమూల్య దగ్గరికి వెళ్ళిపోయాను. అమూల్య దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు అదంటే ఏప్రిల్ మే టైంకి నేను వెళ్ళిపోతే నేనే ఇక్కడ చర్చలో ఉన్నట్టు చూపిస్తున్నాను. నేనే ఇక్కడ కిందకు వచ్చిన అమూల్యతో మాట్లాడుతున్నట్టు చూపిస్తున్నాను. నాకు నన్నే చూపిస్తున్నాను. అప్పుడు నేను నాకు ఎలా కనిపించాను తెలుసా? బెడ్ రోడ్లో కనిపించాను. ఎందుకు తెలుసా? వరి అవుతున్నాను. ఐ లిటరలీ లుక్ టు మైసెల్ఫ్ లైక్ అ ఫూల్. ఇలా ఉంది నా ఫేస్, ఇలా భయపడిపోతున్నాను ఏంటి, నా సజీవుడు నా దేవుడు నాకు. ఆ మాటలు నేను ఎప్పుడు అనుకుంటున్నాను తెలుసా? నేను ఆత్మలో ఉన్నాను కాబట్టి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2021లో ఉన్నాను. 2021లో ఉన్న నాకు 2021 సాల్వ్ అయిపోయాయి. 2020లో వచ్చిన వరీస్ ఒక్కటి కూడా సాల్వ్ అవ్వకుండా లేదు. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ అయిపోయిన స్టేజ్లో ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి, సాల్వ్ అవ్వని స్టేజ్లోకి నేను వెళ్ళి నా దేవుడిని తీసుకెళ్తే అక్కడ నేను ఒక ఫూల్ లాగా నాకు నేను అనిపించాను. ఎంత పని చేశాను నేను? సజీవుడు నా దేవుడిని నమ్మకుండా నేను వరి అయ్యి అనవసరంగా నేను ప్రభు ఎట్లా మరి దీన్ని నేను ఓవర్కమ్ చేయాలి? మేబీ 2020లో కూడా ఏమో వస్తే మీరు టెస్ట్ అండ్ ట్రయల్స్ ఇస్తే మరి నేను దాన్ని ఎట్లా నేను హ్యాండిల్ చేయాలి ప్రభా అంటే దేవుడు ఒకటే చెప్పారు, ఏంటంటే సింపుల్. నీకు 2021లో ఏప్రిల్లో ఒక ప్రాబ్లం వస్తే మేలో సాల్వ్ అయిపోయింది, రైట్? మరి జనవరిలో ఒకటి వస్తే మార్చి సాల్వ్ అయిపోయింది, రైట్? జూలైలో ఒకటి వస్తే ఆగస్ట్ సెప్టెంబర్ సాల్వ్ అయిపోయింది, డిసెంబర్లో ఒకటి వస్తే జనవరికి సాల్వ్ అయిపోయింది. అంటే నీకు వచ్చింది ఏది సాల్వ్ అవ్వనిది రావట్లేదు, సాల్వ్ అయ్యేదే వస్తుంది. ఎప్పుడు సాల్వ్ అవుతుందో నీకు తెలియట్లేదు, అంతే ప్రాబ్లం. ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, నీకు ఒక ప్రాబ్లం వస్తుంటే అది సాల్వ్ అయ్యే ప్రాబ్లమే, కానీ ఎప్పుడు అవుతుందా నీకు నాకు మనకి ఎవరికి తెలియదు. నాకు తెలియదు, దేవునికి ఒక్కరికి తెలుసు, రైట్? కానీ మనకు ఒక మాట తెలుసు, మనకి ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియదు, కానీ ఒక బెంచ్ మార్క్ స్టేట్మెంట్ తెలుసు, ఏంటంటే అవుతుంది. 2 రోజుల్లో అవుతుంది, వారంలో అవ్వచ్చు, నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, కానీ అవుతుంది అనే కన్ఫర్మేషన్ మనకి ఉంది. ఎలా చెప్తున్నాను నేను అవుతుంది పక్క అని అంటే 2020లో అవ్వలేదా? 2020లో ఈరోజు ఒక్కడు కూడా లేదు. 2019లో అవ్వలేదా? 2019లో ఉన్నవి ఈరోజు ఒక్కడు కూడా లేదు. 2018లో ఉన్నవి ఈరోజు ఒక్కడు కూడా లేదు. 2017లో ఉన్నవి ఒక్కడు కూడా లేదు. అవన్నీ సాల్వ్ అయిపోయినవే. అది నీ ప్రూఫ్. అది నీ బైబిల్లో ఎక్కాల్సిన అక్కర్లేదు. నీ సొంతగా నువ్వు మైండ్ పెట్టి ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇన్ ద ఇయర్స్ గాన్, అయిపోయిన ఇయర్స్లో ఉన్న ఒక్క ప్రాబ్లం అని ఈరోజు నీకు ఉందా? లేదు. అంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది, ఎట్లనో తెలియదు మనకంటే. మళ్ళీ చెప్తున్నాను, సో దేవుడు చేయమని చెప్తున్నానంటే సొల్యూషన్ ఉందని మీకు తెలుసు కదా, అది ఎప్పుడు వస్తే నీకెందుకు? నువ్వు నన్ను ఇప్పుడే ప్రేజ్ చేయి, ఎందుకంటే నేను నీకు ఆన్సర్ ఇచ్చాను కదా. ప్రేజ్ చేయి, పొద్దునే లేపు, మంచిగా ఫ్రెష్నప్ అయిపో, మంచిగా ఒక పర్సన్ స్పేస్కి వెళ్ళిపో, పాటలు పాడు, మంచిగా వర్షిప్ చేయి, ప్రేయర్ మొదలుపెట్టు. ప్రేయర్లో ప్రభా ఇదేదో వచ్చింది నాకు, దీని సొల్యూషన్ నాకు తెలుసు, ఏంటంటే సాల్వ్ అయిపోతుందని. ఎట్లా నాకు తెలియదు ప్రభా, నీకు తెలుసు కదా, అందుకే నేను నమ్ముతున్నా, నీ చేతికి ఇచ్చేస్తున్నా, చూసుకో. ఆ పిట్టకి చేయట్లేదు నువ్వు, ఈ పువ్వులు చేయట్లేదా, వీటన్ని నేచర్కి చేయట్లేదా, నాకు కూడా చెయ్యి. ఫినిష్. బైబిల్ చదువుకో, ప్రేయర్ నోట్స్ తీసుకో, చిన్న ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువు. ఖచ్చితంగా సంవత్సరానికి 3-4 సార్లు పీసెస్ పొందుకో, అరేంజ్ చేసేసుకో. స్టార్ట్ వర్కింగ్ ఆన్ Jesus. Dig the Bible more and more. Whatever you have, a problem ఏదైతే ఉందో దాని సొల్యూషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు దాని మీద ఫోకస్ పెట్టు. This is what the Lord told the other day. I literally look to myself like fools.
ఇఫ్ ఐ ఆల్సో డూ దాట్ అగైన్, దేవుడు ఆ రెవల్యూషన్ ఇచ్చిన తర్వాత చెప్పిన తర్వాత కూడా నేను ఇప్పుడు చేశానంటే దాని అర్థం ఏమవుతుందో తెలుసా? సాల్వ్ అయిపోయిన దాని గురించి నేను వర్రీ అవుతున్నానని దాని అర్థం అనమాట. నాచారం ఇంటికి చాలా బిల్లు వచ్చింది, 2 బిల్స్ వచ్చాయి. బిల్లు వచ్చినప్పుడు అందరం వరి అయ్యాం, కొత్త గొప్ప. కొంతమంది ఎక్కువ రేంజ్లో వరి అయ్యారు, కొంతమంది తక్కువ వరి అయ్యారు, కొంతమంది కొంచెం వరి అయ్యారు. వరి లేని వాళ్ళు అయితే ఇంట్లో లేదు. ఆల్ ఆఫ్ us, all the family members are worried about నాచారం బిల్. బట్ రీసెంట్లీ మీరు అందరూ గూగుల్ మీట్లో ఉన్నప్పుడు డాడీ సాక్ష్యం చెప్పారు. ఏమని అంటే సాల్వ్ అయిపోయింది. అది ఆ రోజు సాల్వ్ అయింది, కానీ అది సాల్వ్ అవుతుందని మనకు ముందే తెలవాలి. యాక్చువల్లీ అది సాల్వ్ అయిపోతుంది, దేవుడు సాల్వ్ చేసేస్తారు అని మనకి ముందే తెలిసి మనం ఏం చేయాలంటే ముందే సాక్ష్యం చెప్పాలి. ఇలా చెప్పకూడదా? టెస్టిమనీ అంటే ఇలాగే చెప్పాలని ఏంటి రాసిందా ఎక్కడన్నా? మనము మిరాకిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత టెస్టిమనీ చెప్పాలా? అవసరమే లేదు. మిరాకిల్ రిసీవ్ చేసుకోక ముందు కూడా టెస్టిమనీ చెప్పచ్చు. ఆ టెస్టిమనీ త్రూ ఫెయిత్ మనం చెప్తాం. మిరాకిల్ రిసీవ్ చేసుకోనే కంటే ముందే మనం టెస్టిమనీ చెప్తే దేవునికి మహిమ కలుగుతుంది, తర్వాత చెప్తే దేవునికి మహిమ కలుగుతుంది. కానీ రెండిట్లో తేడా ఏంటి తెలుసా? ఇక్కడ నువ్వు ఫెయిత్తో చెప్తున్నావు, అక్కడ రిసీవ్ చేసుకొని చూసాక చెప్తున్నావు, అంతే తేడా. ఇక్కడ నువ్వు ఫెయిత్తో చెప్తే నెక్స్ట్ లైఫ్లో నీకు మంచి గిఫ్ట్ ఉంటుంది, నెక్స్ట్ లైఫ్లో నీకు సూపర్ పొజిషన్ ఉంటుంది. నువ్వు రిసీవ్ చేసుకున్నా చెప్తే అందరికీ నీకు తేడా లేదు, అందరూ అదే చేస్తారు. వై డోంట్ యూ డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్? That say if I have really some problem, if I have some serious issue, now I have to go to the church, మైక్లో మొత్తం కాంగ్రిగేషన్ ముందు మైక్ తీసుకోవాలి. ప్రస్తుతం నాకైతే పలానా ప్రాబ్లం ఉంది, ఇంకా సాల్వ్ కాలేదు, కానీ నా దేవుడు నేను సాల్వ్ చేయగల సమర్థుడని నాకు తెలిసి నేను విశ్వసించి నేను ఇప్పుడే సాక్ష్యం చెప్పేస్తున్నాను. అది ఎప్పుడవుతుందో నాకు తెలియదు, ముందే మీరందరూ వినండి, ఇంకా అవ్వలేదు, ఎప్పుడవుతుందో నాకు తెలియదు, కానీ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. అప్పుడు తర్వాత మళ్ళీ వస్తాను ముందుకి. ప్రైజ్ ద లార్డ్. వెళ్ళిపోయి నువ్వు చేయాల్సిన పని చేయి. సింపుల్. వెళ్ళిపోయి ఊరికే అక్కడ పడుకోకు, వెళ్ళిపోయి నువ్వు టైం వేస్ట్ చేయి, వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చేయి. మళ్ళీ సాక్ష్యం చెప్పే టైం నీకు వస్తుంది. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. దెన్ కమ్ బ్యాక్ and then you boldly say that, see, I am the same person who stood here with a problem the other day, believing in the Lord, but now I stand with the solution, receiving it from the Lord. Simple. So this is the core that God gave me that. దీనికోసం ఏ వాటి చెప్పాలని ఏదో వ్యత్యాసం దేవుడు నాకు ఆల్రెడీ చెప్పాడు. అది అదే వెతుకోవాలి ఎక్కడ ఉందో దాన్ని. యాక్చువల్లీ నేను డైరెక్ట్ రాగానే నేను ఫస్ట్ అది ఎక్కడ ఉందా గబగబా వెతుకుతున్నాను, నాకు దొరకలేదు కాబట్టి it took time, but when I found it, yes, it's all it's all here already. So what did we learn from today's message is very, very, very simple. The Bible is so simple. The Bible is not complicated. The Bible, it is so clear and straight. The Bible clearly says one thing, and the Bible says something that we can do as human beings. Bible never states something that we cannot do. Of course not. If Bible says నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అని దేవుడు చెప్తే అది కష్టమైంది కాదు, అది హిడెన్ అంతే, కష్టమైంది కాదు. God is ready to give it to you if you really ask. And belief, trust, faith, ఇవన్నీ చాలా పెద్దగా, ఇవన్నీ మన వల్ల కాదేమో అన్నట్టు అనిపిస్తాయి. These are very easy. Living a Christian life is very, very, very easy. Only thing is best Christian life లివ్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? చచ్చిపోవాలి. యూ హ్యావ్ టు డై టు యువర్ సెల్ఫ్ అండ్ లెట్ జీసస్ లివ్ త్రూ యూ. ఇన్ సింపుల్ అయిపోయింది. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. యూ డోంట్ లివ్ ఎనీమోర్, యూ సింప్లీ డై. యూ గెట్ బ్యాప్టైజ్డ్ ఎవ్రీ డే. రోజు బ్యాప్టిజం ఉంది. బ్యాప్టిజం అంటే ఏంటి? ఐ డై జీసస్, యూ లివ్. ఐ గో ఇన్, యూ రిజరెక్ట్. సింపుల్ అయిపోయింది. సో దెర్ ఇస్ నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్, బట్ one has to be so conscious about that. Only Holy Spirit God can give us that consciousness how to live. So మనందరం ప్రేయర్ చేసుకుందాం. దేవుడు ఇంత మంచి వాక్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్తాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు ప్రభా మాలో ఉన్న వరిని, మాలో ఉన్న యాంగ్జైటీని ఒక్క గన్ షాట్లో ప్రభు మీరు తీసేసారు. మీకు వందనాలు. ఎందుకంటే ప్రభా దిస్ వరీ అండ్ యాంగ్జైటీ ఆర్ కాంప్లికేటెడ్. యాక్చువల్లీ having faith in you and believing and having trust in you is very easy. Why don't we choose something easy and
quickly get it instead of choosing something that is very, very hard and running and chasing after it. Lord, all of us are doing that same. బట్ హెల్ప్ అస్ ఓ మాస్టర్. పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు సహాయం చేయండి. ఎలాగా నేను ఈ విశ్వాసాన్ని నేను క్యారీ చేసుకోగలను? ఎందుకంటే ప్రభావ రాజుల గ్రంథంలో నేను చదువుతున్నాను ఫ్యూ డేస్ నుంచి, అండ్ దినవృత్తాంతంలో కూడా మేము రాయించారు. ఎలాగా కొంతమంది రాజులు వాళ్ళ లైఫ్ టైం అంతా వాళ్ళు మీకోసం ఉన్నతంగా వాడబడి ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళు ప్రైడ్ వచ్చేసిందని కొంతమంది గురించి రాశారు. కొంతమంది పాపంలో పడిపోయారని, కొంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఐడల్ వర్షిప్లోకి వెళ్ళిపోయారని. Lord, if I only look at those kings' lives, I understand one thing, that how we start is not important and how we are going is not important. How we end it is important. Those kings could not end properly and ended up in hell undoubtedly. But Lord, you gave us the Holy Spirit. You gave us the Holy Spirit because you want to help us to end well. Because Jesus, you ended well. You, when you came down onto this earth, Jesus, all your ministry is done. All your work given by the Father is done. And you completed it. Completely you have done all the tasks, all the job. You ended it well. So you alone knows how to end well. That's why you are our helper. మీరు అందుకే చెప్పారు, నేను వెళ్తున్నాను, ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నా, నేను ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను. హూ ఇస్ దట్ ఆదరణకర్త? ఇట్ ఈస్ జీసస్. సేమ్ జీసస్ పేరు మార్చుకొని మళ్ళీ వచ్చారంతే. పరిశుద్ధాత్మ అని పేరు పెట్టుకొని he came down again. But now the difference is Jesus was limited in his human body, but Jesus is unlimited in the form of Holy Spirit. Holy Spirit is Jesus unlimited. Hallelujah. Holy Spirit God is Jesus unlimited. If we have Jesus unlimited in ourselves and allow Jesus to live and we die, Jesus will help us to end perfectly. That is what we all need today. We all must end perfectly. The end is coming very, very soon. Very soon. How many pieces have you found? Have you found almost all the pieces? Are you on the way in finding them? Or have you just started? Or are you planning to start? There is no time. There is no time, my dear brother and sister. The Lord wants us to work in haste, because the Lord is working in haste for his coming. The devil is working in haste for the ruin. But we are chilling, happily chilling and enjoying. The Lord is at work, the devil is at work. We are not at work. So the Lord asks us to start our work. Start the work of digging. Start the work of finding those pieces. Put them together. Forget about your troubles. Untayavi. Unte undani. Let them not bother you. Unte unte lepote potai. What is your work on this earth? Is to find me. Everyone who says I know Jesus is a liar. Nobody knows Jesus. I don't know who Jesus is. I don't know you, Lord, completely. I may know you. I may know a few characteristics of yours. Maybe. I may know very, very, very little about you. But there is a lot about you to know. How will I know if I don't walk with you? If I don't talk with you? If I don't spend my time with you? If I only spend my time with my worries and troubles and anxieties and all? How can I know about you? I will not know you. And when the judgment day comes, you will say, I don't know you. Lord, I don't want to hear from you saying, I don't know this fellow, take him away. I don't want to hear that from you, Jesus. That's why, for you to know me, first I will know you. Help me. If anything is there that is bothering me, let it be there. I don't care. Jesus, help all of us. Help all of us, Master, to think more about it. Holy Spirit God, put more ideas, put more word, put more visions in us so that we can have more clear picture of what you are really trying to tell us. మీకు వందనాలు చేస్తూ సంఘాలంతా మీ చేతిలో ఉంచుకుంటూ మీ రాక కోసం అందరూ వెయిట్ చేస్తూ మీకే ఘనత మేము ప్రభావాలు అనిపిస్తున్నామని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎల్లవేళలా స్తుతించబడును గాక. మరి మనకు ఇచ్చినటువంటి ప్రతి మాటను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉంటున్నాం. దినదినము ఆయన్ని మరి వెతకవలసిన వారమే ఉంటున్నాం. ఆయన్ని పొందుకోవలసిన వారమే ఉంటున్నాం. దేవుడు చెప్తున్నారు. అందుకని మరి
మీరు నన్ను వెతుకుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేని, నన్ను నేను మీకు కనపరుచుకున్నాను అని దేవుడు చెప్తున్నారు ఇర్మీయా గ్రంథంలో. కనుక మనం వెతికితే తప్పకుండా పొందుకుంటాం, తప్పకుండా ఆయన చూస్తాం. మనకు ఇచ్చిన ఏ సమస్య అయినా అది ఏదైనా సరే మరి అది మరి ప్రభు దాన్ని తీసివేస్తారని మరి మనం చూస్తూ ఉంటున్నాం. మరి కనుక మీరు నాకు మొర్రపెట్టుదురేని అన్నారు ప్రభు. కనుక మనం మొర్రపెట్టే వారంగా ఉందాము, మరి పొందుకునే వారంగా కూడా ఉందాం. మరి ప్రభు మనకు చెప్తూ ఉంటున్నారు కనుక ఆ మాటలు మనం తీసుకుని మన జీవితాల్లో ప్రతి విషయంలో జయంతో ముందుకు వెళ్దాము. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించిన దాక. మరి మీకు అందరికీ గూగుల్ మీట్కి ఇన్విటేషన్ ఇస్తున్నాను. ఎవ్రీడే చాలా నెలల నుంచి మనకి ఈవినింగ్ 7:45 గూగుల్ మీట్ ఉంటుంది. మరి ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారు. మరి ప్రభు ఎంతో మందికి సమీపంగా ఉండి సహాయం చేస్తున్నారు. మరి మీకు కూడా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వెంటనే మీ కొరకు లింక్ పంపించగలుగుతాం. మాతో పాటు పార్టిసిపేట్ చేయండి. మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.